కాకినాడ జిల్లా కిల్లంపూడి మండలం బోరుగుపూడి గ్రామ మాజీ సర్పంచ్ పాటిశెట్టి సూర్యచంద్ర మతి ప్రవహించే ఎమ్మెల్యే అయిన జ్యోతుల నెహ్రూపై సత్యదూరమైన ఆరోపణలను చేస్తున్నాడని కిల్లంపూడి మండల టీడీపీ నాయకులు భగ్గుమన్నారు. మండల కేంద్రం కిల్లంపూడి ఎంపీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీపీ తోట రవి మండల టీడీపీ నాయకులు మాట్లాడారు. రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలోనే ఏ అసెంబ్లీ పరిధిలో జరగని అభివృద్ధిని జగ్గంపేట నియోజకవర్గంలో జ్యోతుల నెహ్రూ చేస్తుంటే ఆయనపై సూర్యచంద్ర తన స్థాయిని మరచి ఆరోపణలు చేయటం ఆకాశం వైపు చూసి ఉమ్ము వేయడమేనని వారు మండిపడ్డారు. పాటిశెట్టి సూర్యచంద్ర చేసిన అవినీతి ఆరోపణలపై వాస్తవం లేదని వారు ఖండించారు. మండల పార్టీ అధ్యక్షులు వీరంరెడ్డి కాశీబాబు, జిల్లా టీడీపీ యువజన విభాగం అధ్యక్షులు బొద్దిరెడ్ల సుబ్బారావు, జిల్లా కార్యదర్శి చదరం చంటిబాబు, అలాగే బురుగుపూడి గ్రామస్తులు, ఏలేరు ప్రాజెక్టు చైర్మన్ బసవ వీరబాబు తదితరులు పాల్గొన్నారు. మల్లవరం అక్కడ అభివృద్ధి ఏమీ జరగలేదని చెప్పి నువ్వు అనడం జరిగింది. కానీ ఇక్కడ జరిగింది మల్లవరం చోట్ల పని జరుగుతున్నాయి. అలాగే తాళూరు కూడా ఇప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్ గతంలో దాన్ని 5 సంవత్సరాల్లో నిర్వహణ చేస్తే దాన్ని జ్యోతుల నెహ్రూ గారు మళ్ళీ దాన్ని చేయించి ఇప్పుడు దాన్ని తాళూరు ఎత్తిపోతల పథకాన్ని మళ్ళీ స్టార్ట్ చేసి పని చేయడం కూడా జరుగుతుంది. అలాగే మావిడాడ ఎత్తిపోతల పథకాన్ని కూడా మొన్న నిమ్మల రామనాయుడు గారు వచ్చి దాన్ని శంకుస్థాపన చేసి వర్క్ స్టార్ట్ చేయడం కూడా జరిగింది. అవన్నీ నీ కళ్ళకి కనపడతలేదేమో. ఒకసారి మన జగ్గంపేట చేసుకుంటున్న ఓఎన్ఎం మన ఏరియా రాజధాని 31 వర్కులకి మొత్తం 1,94 లక్షలు ఖర్చు చేయడం జరిగిందండి. అది కాకుండా ఆర్థికరణలో భాగంగా 48 కోట్ల రూపాయలు ఇంకా ఖర్చు చేయాల్సి ఉందండి. అది చేస్తారండి ముందు. అదేవిధంగా నెక్స్ట్ తాలూరు లిఫ్ట్ ఇరిగేషన్ కోసం 54 కోట్లు ఆల్రెడీ శాంక్షన్ తెచ్చారండి. అది తొందరలోనే అది ఇంచుమించుగా ఒక డేట్ కోసం చూస్తున్నారు. అది డేట్ వచ్చినట్టు అది స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ మావిడాడి ఇరిగేషన్ 3 కోట్లు అది కొత్తగా చేసి అది కూడా శాంక్షన్ స్టార్ట్. బయట పెట్టమని చెప్పండి అంతే. సూర్యచంద్ర గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం పద్ధతి కాదు. నెహ్రూ గారి దగ్గర శిష్యార్పణ చేసి రోజుని ఆ విధంగా మాట్లాడటం అన్నది చాలా తప్పు. ఆయన దగ్గర అన్ని నేర్చుకుని ఆయన్ని విమర్శించడం అంటే అది ఒక రాజకీయ నాయకుడిగా అది అతను ఏదో అనుకుంటున్నాడో స్థాయిని పెంచుకుందామని అంతే. పక్కాగా ఇప్పుడు మళ్ళీ ప్రారంభిస్తారు, కిల్లంపూడిలో ప్రారంభిస్తారు, గోకరాన్ని ప్రారంభిస్తారు. నెహ్రూ గారు మాట ఇచ్చారమంటే మాత్రం అది నెరవేరు తీరుతుంది. గవర్నమెంట్ పోవడంలో లాస్ట్ టైము అది పూర్తి అవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ వచ్చింది, ఇప్పుడు పూర్తి అవుతుంది. ఆయన చేస్తానని మాట ఇచ్చారు. ఏది కూడా ఆయన మాట ఇచ్చింది ఏది కూడా ఆగలేదు, అన్ని జరిగాయి. ఈ కాన్స్టిట్యున్సీ మీద అభివృద్ధి చేయడం లేదు అని చెప్పేసి పదే పదే విమర్శ చేస్తున్నాడంటే పత్రికా సోదరులకు మీకన్నా తెలిసి ఉండాలి, ప్రజలకు కూడా తెలుసు. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో గాని జిల్లాలో గాని అతని మీద కన్ను పడాలంటే ఒక జ్యోతులు ఎవరు విమర్శిస్తే సూర్యచంద్ర అనేవాడు ఎవడు అని చెప్పేసి నాయకులు పార్టీలు గుర్తిస్తాయి, పార్టీలోకి ఆహ్వానిస్తారని చెప్పేసి అతను మెంటల్ గా ప్రిపేర్ అయిపోతున్నాడు. అందుకే పదే పదే ఈ అభివృద్ధి అంటున్నాడు. అభివృద్ధి జరుగుతలేదా, చూడలేదా అతనికి అన్ని తెలుసు. ఎందుకంటే అతను ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, అతను సర్పంచ్ గా ఉన్నప్పుడు